రైట్గా సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీకి సంబంధించి వివరాలు తెలియజేస్తున్నారు మంత్రి పార్థసారథి. ప్రళయం చూద్దాం. మరి రాయలసీమలో ఇది స్టీల్ ప్లాంట్ మన బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నప్పటికీ కూడా మరి గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, అది 2-3 సార్లు ఆనాటి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినా కూడా అది కార్యరూపం దాల్చలేదు. ముఖ్యమంత్రి గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా వారికి ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి త్వరితగతిన 2 సంవత్సరాల్లో ఈ ప్లాంట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో 63A మనం ఈ ప్రాజెక్ట్ ని దీంట్లో ఏంటంటే 63A ప్యాకేజ్ లో లైనింగ్ అంతా కూడా చేస్తారు. లైనింగ్ అవన్నీ చేయటానికి గ్యాంట్రీస్ ఆల్రెడీ 2 గ్యాంట్రీస్ పనిచేస్తా ఉన్నాయి. వీళ్ళకి కాంట్రాక్ట్ టైం జూన్ 2027 వరకు కూడా ఉన్నప్పటికీ కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేసి రైతులకి ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సందర్భంలో 3వ క్రెయిన్ కూడా పెట్టి ఏదైతే ఆ లైనింగ్ అదంతా కూడా ఫాస్ట్ గా పూర్తి చేయడానికి 3వ గ్యాంట్రీ కూడా ఏర్పాటు చేసి పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. సో దానికోసం అంతేకాకుండా ఇంతకుముందు చాలా సంవత్సరాలు ఆ ప్రాజెక్టు తవ్వినప్పటికి కూడా ఆగిపోయింది కదా. ఆ స్టోన్ డిగ్రేడ్ అయిపోయి కొంత సేఫ్టీ మెజర్స్ కోసం కొంత పనులు చేయాల్సి వచ్చింది, కాంక్రీట్ పనులు. ఆ కొత్త గ్యాంట్రీ ఏర్పాటు చేయడానికి అదేవిధంగా ఈ డిగ్రేడెడ్ స్టోన్ కి సేఫ్టీ కోసం మరి 23.47 కోట్ల అదనపు ఆర్థిక భారానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఫాస్ట్ గా చేయటానికి. అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అంతేకాకుండా ఇది కొంత కెపాసిటీ కూడా పెంచడానికి కూడా అనుకుంటాను నేను. ఇంతకుముందు 20,000 క్యూసెక్ ఏది 900 మీటర్ల పొడవున్న ఈ జంట సొరంగాలు నీటి సామర్థ్యం 20,000 క్యూసెక్స్ ఉండేది. ఆ 20,000 40,000కి పెంచారు. దీని మూలంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎడ్వర్క్స్ ప్యాకేజ్ 64A కూడా సేమ్ ఇటువంటిదే. దానికి ఆ ప్యాకేజీకి 24.51 కోట్ల అదనపు ఆర్థిక భారానికి ఆమోదం తెలిపింది. సేమ్ ఇదే మళ్ళీ అడిషనల్ గ్యాంట్రీ, సో డిగ్రేడ్ అయిన స్టోన్ ని స్ట్రెంథన్ చేయడానికి. 2011-12లో అత్యవసర పరిస్థితుల్లో చేపట్టిన ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో 86 అత్యవసర మరియు తాత్కాలిక మరమ్మతు పనులకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ల వినియోగం నుండి మినహాయింపు ఇచ్చి 2,55,89,000 చెల్లించడానికి ఆమోదం తెలిపింది. ఈ పని 2011-12లో పూర్తి చేసిన పని ఇది. ఆ రోజు ఏంటంటే అందరికీ తెలిసిందే క్వాలిటీ చెక్ అనేది జరగాలి. కాకపోతే క్వాలిటీ వాళ్ళు రాకుండా మాకు హెడ్ వర్క్స్ చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, పెద్ద పెద్ద పనులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి రాకోకుండా తాత్సారం చేస్తుంటే అప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ చేసేసేయండి, వాళ్ళ సూపర్విజన్ జరుగుతుంది. చిన్న 86 పనులు అవి కూడా 2,55,00,000. సో పని పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత పేమెంట్కి వచ్చేసరికి మాకు క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ సర్టిఫికేట్ కావాలంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక కమిటీ పంపిస్తే ఇప్పుడు మేము చూడలేమని చెప్పేసి రకరకాల సమస్యలతో ఇప్పుడు దానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎస్సీ ఇరిగేషన్ సర్కిల్ తుని తీసుకున్న చర్యలకు IVRCL, SIU అండ్ ప్రసాద్ జాయింట్ వెంచర్ కు అప్పగించిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్రాజెక్ట్ నెంబర్ 8 ప్రీ క్లోజింగ్ మరియు మెస్సర్స్ RKN ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరుకు అప్పగించిన పోలవరం ఇరిగేషన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్యాకేజ్ 8B పని ప్రీ క్లోజింగ్ కు సిఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు 8, 8A మరియు 8B యొక్క మిగిలిన అవసరమైన పనులకు SOR స్టాండ్ ఆఫ్ రేట్స్ 2024-25 రేట్లతో లంసమ్ మోడ్ కాంట్రాక్ట్ లో టెండరింగ్ ద్వారా చేపట్టడానికి తీసుకున్న చర్యలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే గతంలో ఈ ప్యాకేజెస్ లో చేసిన కాంట్రాక్టర్లు సమస్యలు సృష్టించడం,
పని పూర్తిగా చేయకపోవడం మూలంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కొత్తగా టెండర్లు 76.87 కోట్లతో కొత్త వాళ్ళకి టెండర్ ఇచ్చారు. మన NH అది రింగ్ ఉంది కదా, గొల్లపూడి నుంచి అట్టలేదు. సో ఆ నిర్మాణానికి ఇంతకు ముందే నున్న నుంచి ల్యాంకో కొండపల్లి ఫ్యాక్టరీ ఉంది కదా, దానికి ఒక 400 kV ట్రాన్స్మిషన్ లైన్ ఉంది. ఈ రోడ్డు నిర్మాణానికి ఆ టవర్స్ అడ్డంకిగా ఉండటం మూలంగా, అంటే ఆ క్లియరెన్స్ రాకపోవటం మూలంగా ఆ టవర్లను మార్పు చేయడానికి అవసరమైతే మన ల్యాంకో ప్రాజెక్టు వాళ్ళు కోఆపరేట్ చేయకోకుండా కోట్లాది రూపాయలు, దాదాపు 50-60 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. యాక్చువల్గా అది పని సిక్ యూనిట్ అయిపోయింది, అది పని కూడా చేయట్లేదని అంత తెలిసిందే. అయినా కూడా వారి పర్మిషన్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా అడిగారు. కానీ కొన్ని సెక్షన్స్ ప్రకారం గవర్నమెంట్కి సెక్షన్ 11 జనరల్గా ఎక్కువగా దీన్ని యూజ్ చేయరు, ఎన్ఫోర్స్ చేయరు. ఈ సందర్భంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు అవసరమైతే నోటీస్ ఇచ్చి బలవంతంగా అయినా సరే తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఆ క్లియరెన్స్ రావాలంటే 50-60 కోట్లు ఖర్చు పెట్టే కంటే ఒక 5 కోట్లు పెట్టి టవర్ హైట్ పెంచితే చేసుకుంటే అనుకుంటుంది. టవర్ హైట్ పెంచిన తర్వాత కూడా వైర్లు లాగాలంటే షట్ డౌన్ తీసుకోవాలి. ఆ షట్ డౌన్ ఏమనో నాకు 56 కోట్లు నష్టం అవుతుంది అంటే వారిని అడిగినప్పుడు ఎస్టిమేషన్ 50-60 కోట్లు వేసి ఇస్తే మేము చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరుగుతున్న మూలంగా ఈ సెక్షన్ వినియోగించుకుని షట్ డౌన్ బలవంతంగా తీసుకునైనా సరే ఆ పవర్ క్రాసింగ్ పనులు పూర్తి చేసి ఆ రోడ్డు నిర్మాణానికి వే పే అవుట్. ఇది NHAI వాళ్ళ రిక్వెస్ట్ మీద చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. లాస్ట్ నుంచి 28 ఉంది. ఓకే. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 90 రోజులు జలధార కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఆయా కాన్స్టిట్యున్సీలో చివరి భూములకు కూడా నీళ్లు వెళ్లే విధంగా, ఏదో మేలోనో జూన్లోనో స్టార్ట్ చేసేసి కాలాలు వచ్చేసినాయి అయిపోయింది అటువంటి కాకుండా ముందే చర్యలు తీసుకుని జాగ్రత్త వహించి కాలాలన్నింటినీ కూడా శుభ్రంగా O&M మెయింటెనెన్స్ పనులు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టాల. O&M కింద ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం మూలంగా కాలువలన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు, చివరి భూములకి నీరు వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆ పనులన్నింటినీ కూడా చేపట్టి వెంటనే మే 15వ తారీఖుకి ఈ ప్రభుత్వం రైతులకి సాగుకి నీరు ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంది. కాబట్టి మే 15 లోపల ఈ కాలువ పనులన్నింటినీ కూడా పూర్తి చేయమని చెప్పేసి చెప్పారు. అవసరమైతే డ్రోన్ వినియోగించి అన్ని కాలువల మీద కూడా డ్రోన్ రన్ చేసి ఎక్కడెక్కడ తూడికాటు ఉంది, తూడికాటు తీశారా లేదా, తూడికాటు పూర్తి లేదా రిపేర్లన్నీ చేశారా లేదా, దాని మీద కూడా ఒక సమగ్రమైన రిపోర్టు ఈ డ్రోన్ని రన్ చేయడం ద్వారా తీసి చేయమని కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్టు, వీటికి సంబంధించి కేటాయింపులు కానీ తగు నిర్ణయాలు ఈ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకునే విధంగా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్, గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా వదిలేసింది. ఎక్కడ కూడా ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పనిచేసే పరిస్థితులు లేవు. అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా దొంగలెత్తుకుపోతాం, లేకపోతే వైర్లు దొంగలించడం అవన్నీ కూడా చాలా చోట్ల జరిగినాయి. ఏదేమైనా కూడా వాటన్నిటినీ కూడా మళ్లీ తిరిగి పునఃప్రారంభించి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి అంతేకాకుండా ఇంకొక మెయిన్ నిర్ణయం ఏంటంటే మనందరికీ తెలిసిందే యుద్ధం, అది యుద్ధం యొక్క ప్రభావం మన రాష్ట్ర మీద ఏ విధంగా ఉంటుంది ఆ ప్రభావం అని చెప్పేసి స్టడీ చేయడానికి మరి ఎప్పటికప్పుడు గమనిస్తూ తగు చర్యలు తీసుకోవటానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో
ఆదేశించడం జరిగింది. మరి వారు ఎప్పటికప్పుడు ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, లేకపోతే గ్యాస్ సప్లైలో కానీ డీజిల్ సప్లైలో కానీ ఎటువంటి సమస్యలు తలెత్తబోతున్నాయి, సమస్యలు తలెత్తిన పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని గ్యాస్ సప్లైస్ ఉంటాయి, ఏది ప్రియారిటీగా ఇవ్వాలి, హాస్టల్స్ లేకపోతే ఎడ్యుకేషన్ స్టేషన్స్, హాస్పిటల్స్